పాకిస్తాన్ని ఇంగ్లాండ్ ఆదుకున్నారు. న్యూజిలాండ్ వాళ్ళు క్వాలిఫై అవుతారా లేదా, సినారియో ఏంటి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ వచ్చే అవకాశం ఉంది, ఆయన కూడా డిస్కస్ చేస్తాను. సరే, ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఎలా ఆదుకున్నారంటే మ్యాచ్ ఒకవేళ నిన్న చూస్తుంటే మీరు చాలా టైట్ ఫినిష్ అయింది. ప్రేమదేశ స్టేడియంలో మీకు యాక్చువల్లీ స్టాట్స్ చెప్తాను వినండి. 150+ స్కోర్ చేసిన టీమ్స్ డిఫెండింగ్ అప్పుడు 12 మ్యాచెస్ జరిగితే 11 టైమ్స్ డిఫెండ్ చేసుకున్నారు. ఓన్లీ వన్స్ ఓడిపోయారు 150+ స్కోర్ చేసిన తర్వాత. అండ్ న్యూజిలాండ్ నిన్న ఓడిపోవడం జరిగింది. యాక్చువల్లీ న్యూజిలాండ్ చేతిలో ఉంది మ్యాచ్, అది బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా ఎలా అయితే మ్యాచ్ జరిగిందో. అండ్ పాకిస్తాన్కి ఏంటి ఈక్వేషన్ అది కూడా చెప్తాను కొంచెం తర్వాత ఈ వీడియోలో. బట్ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం ఎలా అయితే మ్యాచ్ జరిగిందో. ఫస్ట్ న్యూజిలాండ్ 11 ఓవర్స్లో 97 వాళ్ళ స్కోర్, మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్స్ యాక్చువల్లీ టోర్నమెంట్ మొత్తంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ యాజ్ అన్ ఓపెనర్స్గా కొట్టింది వీళ్ళిద్దరే. టీమ్ సైఫర్ట్ ఇంకా ఫిన్ ఆలెన్ అద్భుతమైన స్టార్ట్ అందించారు. దాని తర్వాత రచిన్ రవీంద్ర కూడా బాగానే ఆడాడు. కానీ దాని తర్వాత ఎప్పుడైతే 11 ఓవర్స్ తర్వాత స్పిన్ అవ్వడం స్టార్ట్ అయిందో, పిచ్ నుండి స్లో అవ్వడం స్టార్ట్ అయిందో, న్యూజిలాండ్ బ్యాటర్స్ క్రంబుల్ అయ్యారు. లాస్ట్ మ్యాచ్ వాజ్ శ్రీలంక ఆపోజిట్ సినారియో చూసుకుంటే అక్కడ 84 for 6, అక్కడ నుండి 84 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది శాంటనికా మెకంచే మధ్యలో. కానీ ఇక్కడ 97 for 2 ఉండే. అక్కడ నుండి 11 ఓవర్స్ తర్వాత నెక్స్ట్ 9 ఓవర్స్లో ఓన్లీ 62 రన్స్ చేయగలిగారు. దే గాట్ ఓన్లీ 159. సో అక్కడ న్యూజిలాండ్ ఛాన్స్ మిస్ చేశారు. 170, 180 అయితే చాలా పెద్ద టోటల్ అయిపోయేది, ఇంగ్లాండ్ చేసేసే అవకాశమే లేదు. కానీ ఇంగ్లాండ్ కూడా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్లో స్టార్టే, పెద్ద స్టార్ట్ ఏం రాలేదు. బట్లర్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, 0కి అవుట్ అయ్యాడు. ఇనీషియల్గానే 2 వికెట్లు కోల్పోయారు. దాని తర్వాత కొంచెం పార్ట్నర్షిప్ వచ్చింది బెతల్ ఇంకా కెప్టెన్ బ్రూక్ మధ్యలో. కానీ మరొకసారి విల్ జాక్స్ ఆదుకున్నాడు. రెహాన్ అహ్మద్ కూడా అద్భుతమైన నాక్ ఆడాడు ఎండ్లో. కొన్ని కాంట్రిబ్యూషన్స్ బ్యాంటన్ నుంచి బెతల్ బ్రూక్ కొన్ని కాంట్రిబ్యూషన్స్ వచ్చినాయి. కానీ అక్కడ విల్ జాక్స్ ఎలా అయితే ఆడాడో, ఫినిషింగ్ టచెస్ అందించాడో. ఇంగ్లాండ్ టాప్ ఆఫ్ ద ట్రీ, వాళ్ళు సెమీఫైనల్కి ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు ఈ మ్యాచ్ కన్నా ముందు. సో వాళ్ళు సెమీఫైనల్ ఎక్కడ ఆడతారంటే, ఒకవేళ పాకిస్తాన్ వస్తే వాళ్ళు కొలంబోలో ఆడాల్సి వస్తుంది. ఒకవేళ న్యూజిలాండ్ వస్తే దే హ్యావ్ టు ప్లే ఇన్ ఇండియా. అది కోల్కతాలో ఆడతారు అనుకుంటా బహుశా, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సినారియో ఏంటి అంటే, పాకిస్తాన్ ఒకవేళ మ్యాచ్ ఈరోజు శ్రీలంక తోటి ఇఫ్ దే విన్ బై 65 రన్స్, అంటే 160 స్కోర్ చేశారు పాకిస్తాన్, వాళ్ళు 65 మార్జిన్తో గెలవాలి. ఆర్ చేజింగ్ అప్పుడు 13 ఓవర్స్లో 160 చేజ్ చేయాలి. వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే విన్ ద టాస్, బౌల్ ఫస్ట్. క్యాండీలో జరుగుతుంది ఆ మ్యాచ్, పిచ్ బహుశా మంచి బ్యాటింగ్ పిచ్ ఉండొచ్చు. ఓన్లీ ఛాన్స్ ఏంటంటే చేజింగ్లో మీరు ఎన్ని ఓవర్స్ ఉన్నాయో చూసుకొని క్యాల్కులేట్ చేసి ఆడాలి. ఇంకా నో అదర్ వే. పాకిస్తాన్ ఒకవేళ క్వాలిఫై అవ్వాలి అంటే దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అబ్రార్, వాళ్ళ మెయిన్ స్పిన్నర్. వాళ్ళు డ్రాప్ చేశారు, 2 మ్యాచ్ల నుంచి డ్రాప్ చేశారు. ఇండియా మ్యాచ్ తర్వాత ఆడనే లేదు అబ్రార్ని తీసుకొని రావాలి మళ్ళీ టీంలో. దాని తర్వాత బ్యాటింగ్ అండ్ బౌలింగ్ వాళ్ళు అగ్రెసివ్గా ఆడాలి. ఈ టోర్నమెంట్ ఇప్పుడు దాకా అది చూడలేదు మనం పాకిస్తాన్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఫైనల్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఒకవేళ 13 ఓవర్స్లో చేజ్ చేసేస్తే వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళిపోతారు. న్యూజిలాండ్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అవుతుంది. సెమీఫైనల్ ఇండియా పాకిస్తాన్ పడే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇంగ్లాండ్ టాప్ ఆఫ్ ద ట్రీ ఉన్నారు, ఇక్కడ సౌత్ ఆఫ్రికా టాప్లో ఉంటారు. ఇండియా పాకిస్తాన్ సెకండ్లో ఫినిష్ అవుతారు. ఒకవేళ అన్ని కరెక్ట్గా జరిగితే సెకండ్లో ఫినిష్ అవుతారు. అక్కడ సౌత్ ఆఫ్రికా విల్ టేక్ ఆన్ పాకిస్తాన్. సో అక్కడ కొలంబోలో ఆడరు ఇంగ్లాండ్, సారీ అది మిస్టేక్ అయింది. బట్ సౌత్ ఆఫ్రికా ఆ గ్రూప్ నుంచి ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ పాకిస్తాన్తో ఆడతారు. ఇండియా విల్ టేక్ ఆన్ ఇంగ్లాండ్, అది వాంకడేలో జరగబోతుంది. ఆ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది కాబట్టి. సో సౌత్ ఆఫ్రికా అండ్ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా కొలంబోకి రావాలి. సో సౌత్ ఆఫ్రికా గెలిచే ఛాన్సెస్ కూడా తక్కువ, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్ని మ్యాచెస్ కూడా ఆల్మోస్ట్ అహ్మదాబాద్లో ఆడారు. మెజారిటీ ఆఫ్ ద మ్యాచెస్ 5 మ్యాచెస్ ఆడారు, లీగ్ మ్యాచెస్ అండ్ సూపర్ ఎయిట్స్ కూడా కలుపుకుంటే. కాబట్టి అక్కడ అడ్వాంటేజ్ పాకిస్తాన్ అవుతుంది. సో నాట్ ఓన్లీ ఈ మ్యాచ్ ఒకటే కాదు, శ్రీలంక తోటి వాళ్ళకి ఈరోజు జరిగే మ్యాచే కాదు, సెమీఫైనల్ కూడా అడ్వాంటేజ్గా మారచ్చు. అందుకే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వచ్చే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇండియా వెస్టిండీస్తో గెలిస్తే రేపు అయ్యే మ్యాచ్లో అది గెలిస్తే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో సెమీఫైనల్ ఇంకా స్పాట్స్ 2 ఓపెన్గా ఉన్నాయి. లాస్ట్ 2 డేస్లో మనకి ఎవరు సెమీఫైనల్ వస్తారు, ఈరోజు పాకిస్తాన్ ఆర్ న్యూజిలాండ్, రేపు ఇండియా ఆర్ వెస్టిండీస్. వరల్డ్ కప్ అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలామంది స్క్రిప్టెడ్ కావాలని ఇట్లా చేస్తారు, కావాలని ఏమీ జరగదు మ్యాచ్లో, అట్లా జరిగే అవకాశమే లేదు. సౌత్ ఆఫ్రికా నిన్న ఇండియాను ఆదుకుంది, ఈరోజు ఇంగ్లాండ్ పాకిస్తాన్ ఆదుకుంది. మరి పాకిస్తాన్ ఇంకా ఎవరి మీద బ్లేమ్ అవసరం లేదు. ఇంకా బాయ్కాట్లు, మేము కప్పు తీసుకెళ్తాం ఇవన్నీ కాదు, వాళ్ళు ఆడి వాళ్ళ సత్తా చూపించాలి. మంచి రన్ రేట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఆడాలి, ఎంత చేజ్ చేయాలి. టాస్ గెలిస్తే వాళ్ళ అదృష్టం. ఒకవేళ వాళ్ళకి ఫీల్డింగ్ వచ్చి రెస్ట్రిక్ట్ చేయగలిగితే 160లో
13 ఓవర్స్లో చేజ్ చేయడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. డూ ఆర్ డే మ్యాచ్లో మొత్తం అగ్రెసివ్గా ఆడొచ్చు. బాబర్ ఆజం కావాలంటే కూర్చోబెట్టి ఎవరైనా వేరే నఫైనైనా ఆడిపించుకోవచ్చు. ఎందుకంటే అగ్రెసివ్గా ఆడాల్సిన అవసరం మీకు అక్కడ వెళ్ళి 100 స్ట్రైక్ రేట్తో ఆడే ప్లేయర్ మీకు అనవసరం కాబట్టి సో ఆ చేంజ్ కూడా చేయాలి. అబ్రార్ తీసుకొని రావాలి రిటర్న్ అండ్ బాబర్ ఆజం కూర్చోబెట్టి నఫైనే ఆడిపించాలని నా ఉద్దేశం. వాళ్ళు అది చేస్తారా లేదా చూడాలి. బట్ పాకిస్తాన్ మీద నాకు అంత హోప్స్ ఎక్కువ అయితే కనబడట్లేదు. న్యూజిలాండ్ ఇంకా ఫేవరెట్స్ లాగా అనిపిస్తుంది. ఐ నో శ్రీలంక కొంచెం డిప్లీటెడ్ స్క్వాడ్ ఉంది, వాళ్ళ కాన్ఫిడెన్స్లో ఉంది. లాస్ట్ 2 మ్యాచెస్ బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు వాళ్ళు. బట్ స్టిల్ ఐ ఫీల్ పాకిస్తాన్ ఎక్కడో వాళ్ళు మళ్ళీ తడబాటు అవుతుంది అనిపిస్తుంది. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ వస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఐ స్టిల్ ఫీల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టోర్నమెంట్ అని నాకు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే మ్యాచెస్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. గ్రూప్ 2 కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. మనం గ్రూప్ 1 అనుకున్నాం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ రేపు ఉండబోతుంది. కానీ గ్రూప్ 2లో కూడా చాలా అద్భుతమైన మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇంగ్లాండ్ ఎలా అయితే ఆడుతుందో ఐ డింట్ ఎక్స్పెక్ట్. టాస్ గెలిచిన టీమే మ్యాచ్ గెలుస్తుంది అనుకున్న న్యూజిలాండ్ దే స్లిప్డ్ అప్. మీరు ఒకవేళ మ్యాచ్ అంతా చూస్తే ఇంగ్లాండ్ 16 ఓవర్స్ ఆఫ్ స్పిన్ వేశారు. 16 ఓవర్స్ వాళ్ళు ఇప్పుడు దాకా T20 వరల్డ్ కప్ చరిత్రలో అన్ని ఓవర్స్ ఆఫ్ స్పిన్ వేయలేదు. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ కూడా మెచ్చుకోవాలి. స్పిన్నర్స్ ఉన్న వాళ్ళందరితో వేయించాడు. న్యూజిలాండ్ కూడా 15 ఓవర్స్ ఆఫ్ స్పిన్ వేసింది. అక్కడ 18th ఓవర్ ఏదైతే గ్లెన్ ఫిలిప్స్ వేసాడో అది మ్యాచ్ విన్నింగ్ ఓవర్గా మారింది. ఇంగ్లాండ్కి 22 రన్స్ స్కోర్ చేశారు. ఆ ఓవర్లో చేజ్లో ఒక టైంలో ఇంగ్లాండ్ అవుట్ ఆఫ్ ద చేజ్ అనుకుంటే ఆ ఓవర్ని టార్గెట్ చేశారు. రెహాన్ అహ్మద్ 6 కొట్టాడు, విల్ జాక్ 6 కొట్టాడు. సో ఓవరాల్గా ఒక్క ఓవర్ గేమ్ అంతా మార్చేసింది. మేబీ ఆ ఓవర్ ఫిలిప్స్ వేసి ఉండాలా, లేకపోతే శాంట్నర్ దగ్గర ఓవర్ ఉంది, ఫర్గ్యూసన్ దగ్గర ఓవర్ ఉంది, మ్యాట్ హెన్రీ దగ్గర ఓవర్స్ ఉన్నాయి. సో క్యాలిక్యులేషన్లో మేబీ మిస్టేక్ అయి ఉండొచ్చు. బట్ స్పిన్నర్ వైపు వెళ్ళాడు అక్కడ మిడ్ సెంటర్, అది వర్కౌట్ కాలేదు న్యూజిలాండ్కి. అది గేమ్ చేంజింగ్ ఓవర్గా మారింది. మేబీ సెమీఫైనల్ స్పాట్ ఓడిపోయే ఓవర్ కూడా అయి ఉండొచ్చు. న్యూజిలాండ్ అప్పుడు దాకా అంత కష్టపడి బాగా ఆడి యాక్చువల్గా ఎక్కువ స్పిన్ ఓవర్ చేశారు తెలుసా. రచిన్ రవీంద్ర 5 degrees ఆఫ్ టర్న్ చేశాడు మ్యాచ్లో. మిగతా స్పిన్నర్స్ అందరు తక్కువ. ఇమాజిన్ పిచ్ ఎలా ఉందో. ఆ పిచ్ మీద 160 చేజ్ చేయడం ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇంగ్లాండ్ చేజ్ చూపించింది. సో క్రెడిట్ టు దెమ్. సెమీఫైనల్ ప్రెడిక్షన్ సో నా సెమీఫైనల్ ప్రెడిక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ ఎట్లయినా వెళ్ళిపోయారు. ఇండియా అండ్ పాకిస్తాన్. వై నాట్? ఇండియా పాకిస్తాన్ ఫైనల్ రావాలని నేను కోరుకుంటున్నా. అయినో ఇండియాలో జరగదు, అది కూడా మంచిదే. మీరు అందరూ అంటున్నారు కదా అహ్మదాబాద్ కలిసి రావట్లేదు, బ్యాడ్గా బిహేవ్ చేస్తుంది ఇండియా. కానీ కొలంబోలో ఆడితే మరొకసారి ఇండియా స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు. మన దగ్గర కూడా క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఇండియా పాకిస్తాన్ ఫైనల్ రావాలి. అండ్ సౌత్ ఆఫ్రికా ఇండియా ఇక్కడ నుంచి, ఇంగ్లాండ్ పాకిస్తాన్ అక్కడ ఉండి. అది నా ప్రెడిక్షన్. మీరేమనుకుంటున్నారు? సెమీఫైనల్స్ ఎవరెవరు వస్తారు? సరే, పాకిస్తాన్ శ్రీలంక ఈరోజు మ్యాచ్లో ఏం స్ట్రాటజీ ఉండాలి పాకిస్తాన్ నన్ను అడిగితే ఇందాక చెప్పా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవాలి. బౌలింగ్ ఎంచుకున్న తర్వాత ఐ థింక్ షాహిన్ షాఫ్రీది ఆడతాడు. మిర్జాని కూర్చోబెట్టి ఫహీమ్ అష్రఫ్ని తీసుకొచ్చి వాళ్ళు అబ్రాన్ని తీసుకొని రావాలి. అబ్రాన్ తీసుకొచ్చాక బాబర్ ఆజం కూర్చోబెట్టి నఫైన్ తీసుకురావాలి. అది చేంజెస్ ఉంటాయి నావైతే. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. వాళ్ళు అగ్రెసివ్గా ఆడాలి అంటే దీస్ ఆర్ ద చేంజెస్. దే హ్యావ్ టు బ్రింగ్ ఇన్ బెస్ట్ బౌలర్ని తీసుకొని రావాలి. శ్రీలంక స్ట్రగుల్ అవుతున్నారు వర్సెస్ స్పిన్. క్యాండీలో ఐ నో ఇట్స్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్. పాకిస్తాన్ టాస్ ఇంపార్టెంట్, బౌలింగ్ చేయాలి. వాళ్ళు అక్కడ పొరపాటు చేశారా ఇంకా సెమీఫైనల్ వాళ్ళ చేతిలో అయితే ఉండదు. వాళ్ళు ఇంకా బ్యాగ్స్ సర్దుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. బట్ మీ సెమీఫైనల్ ప్రెడిక్షన్ ఏంటి? నెక్స్ట్ 2 days ఆఫ్ ద వరల్డ్ కప్లో మనకు అర్థమైపోతుంది సెమీఫైనల్స్ ఎవరు వస్తారు. మరొకసారి చెప్తున్నా, సౌత్ ఆఫ్రికా అండ్ ఇక్కడ పాకిస్తాన్ ఆర్ న్యూజిలాండ్. ఒకవేళ పాకిస్తాన్ వస్తే కొలంబోలో ఆడతారు, అది సెమీఫైనల్. ఒకవేళ న్యూజిలాండ్ వస్తే అది కోల్కతాలో ఆడతారు. ఇండియా ఆర్ వెస్టిండీస్, అక్కడి వైపు ఇంగ్లాండ్ ఉంది కాబట్టి ఆ సెమీఫైనల్ వాంకడేలో జరుగుతుంది, ముంబైలో జరుగుతుంది. అది వెన్యూస్ ఉండబోతున్నాయి. సో మీ సెమీఫైనల్ ప్రెడిక్షన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.